హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆలు మసాలా పులావ్ తయారు చేసే విధానం. ఒక గ్లాసుడు బాస్మతి రైస్ని నీట్గా 2-3 సార్లు కడుక్కొని నీళ్ళు వేసుకుని అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టి దాంట్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసి 1 స్పూన్ నెయ్యి వేసి చెక్క, స్టార్ ఫ్లవర్, మిరియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. యాలకులు కూడా వేసాడు. బ్లాక్ యాలకులు ఒకటి వేయాలి. అలాగే పెద్ద ఆనియన్స్ ముక్కలుగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఆ విధంగా తర్వాత 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. బాగా కలపాలి. 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకుని అవి కూడా బాగా కలపాలి. అవి మెత్తగా అవడానికి 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాఫ్ట్గా తొందరగా మగ్గుతాయి సాల్ట్ వేయడం వల్ల. బాగా కలపాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసుకుని 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి అన్నీ. ఒక 1/2 స్పూన్ పెరుగు వేసుకోవాలి. బాగా కలపాలి. పెరుగు వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టాలి. హైలో పెడితే పెరుగు ఇరిగిపోద్ది. 2 బంగాళదుంపలు నీట్గా కట్ చేసుకుని వేసుకోవాలి. పొడవుగా కట్ చేసి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. తర్వాత గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే గ్లాసున్నర సరిపోద్ది వాటరు. నార్మల్ రైస్కి అయితే 2 గ్లాసులు వేసుకోవాలి వాటరు. కొంచెం సాల్ట్. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. వేసి బాగా కలిపి మూత పెట్టాలి. సిమ్లో పెట్టాలి. మూత పెట్టాక చూడండి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన బంగాళదుంపలు మసాలా పులావ్ తయారైంది. మీరు కూడా చేసే విధంగా ఒకసారి చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పెరుగు చట్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.